ఇదే సబ్జెక్టు కేఏ పాల్ కూడా 2-3 సమావేశాల్లో చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఆధారం కేఏ పాల్ విషయాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని? సరే, ఇప్పుడు ఒకప్పుడు ఆయన చాలా మహాన్ వ్యక్తి, కానీ ఇప్పుడు ఇండియాకి వచ్చి పాపం పిచ్చి జోకర్ అయిపోయాడు. నిజంగా. మీరు ఇప్పుడు కేఏ పాల్ ఒరిజినల్ క్రిస్టియన్ కాదా? అరే అప్పుడే అన్నాడు నేను హిందూగా పుట్టినా, నేను హిందుత్వం ఉంది నా లోపల అన్నాడు, మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ ఏదైనా ఇష్యూ కాగానే నేను హిందువులను తిడతా అంటాడు, మళ్ళీ ఇటు మాట్లాడతాడు. మెంటల్ బ్యాలెన్స్ లేదన్న ఆయనకి, మేజర్గా మెంటల్ బ్యాలెన్స్ లేక అట్లా అట్లా మాట్లాడుతాడు. మెంటల్ బ్యాలెన్స్ ఉంటే ఆ నుంచి ఇడికి ఎందుకు వస్తాడు? ఆయన ఒక హిందూ పాటలో ఆయన వేసిన డాన్స్ మీరు చెప్తున్నా కదా, సూపర్. అసలు హిందువులు కూడా వేయరు అలాంటి డాన్స్ వేసింది. ఆయన చూపిమంటే ఒక్క నిమిషం ఆయన డాన్స్ చూస్తే మీరు వేయలేరు అలాంటి స్టెప్స్ వేసింది ఆయన. అంటే ఆయనని చేస్తలేను అంటే ఆయనకు ఆ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని లేదు, ఆయనని అట్లా ప్రెషర్ పెడుతుంటారు అనమాట. ఇది ఆ గవర్నమెంట్ మీద నువ్వు మనం పవన్ కళ్యాణ్ కేఏ పాల్ ని ఎంకల్ నుంచి లీడ్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారా? లీడ్ కాదు, ఆయనని ఇంజెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈయననే శాంతి దూత కదా, ట్రంపులు అట్లాంటి పెద్ద సహనం కోల్పోయిన వినండి, సహనం కోల్పోయిన శాంతి దూత, సహనం కోల్పోయిన శాంతి దూత. ఎవరు? కేఏ పాల్. చూపి హిందూ పండుగలోనా అది ఏం పాట? దేవుడి పాట. దేవుడి పాటలు అంటే ఈ వీళ్ళకు డిజైన్ సార్, వీళ్ళకు అలాంటి ఫోక్ సాంగ్. అంటే ఈయన చాలా జాలీ మనిషి, ఈయనకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటే లేదు, కానీ ఈయన మీద ప్రెషర్ వేస్తున్నారు అనమాట. ఎవరు వేస్తుర్రు? ఏ పార్టీ వేస్తుర్రు? మరి ఆడ కూటమి మీద ఉన్న పార్టీ పైన కుట్రలు జరుగుతున్నాయా? కూటమిలో ఉన్న పార్టీ పైన కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో స్వయంగా వాళ్ళ భార్య వచ్చే దీన్ని రాజకీయం చేయకండి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది అన్న. ఎందుకు మళ్ళీ క్రైస్తవ సంఘాలు దాన్ని హత్య రాజకీయం పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎంత గొప్పది. భర్తను కోల్పోయిన వ్యక్తి ఎవరు చెప్పరు ఇక, కానీ ఆమె ఏమని చెప్పింది? మనకు పీస్ అండ్ హార్మనీ కావాలని చెప్పింది. అంటే శాంతియుతం కావాలి, ఇదంతా ఇక్కడనే మర్చిపోండి, క్షమించండి అని చెప్పింది. అయినా కానీ వీళ్ళు రాబందులాగా అక్కడ వెళ్ళి ఆ శవం దగ్గర పోయి నాకు రిపోర్ట్ ఇలా కావాలి, ఇలా ఇస్తేనే నేను రిపోర్ట్ స్వీకరిస్తాను, లేకపోతే రాష్ట్రమంతా తగలు పెడతాను. ఒక పిచ్చినా కొడుకు అయితే ఊచకూతల స్పెషలిస్ట్, బైబుల్ పక్కకు పెడతానంటే ఊచకూతలు. బైబుల్ ఎందుకు పడతారా మీరు? ఎన్ని ఊచకూతలు కోసిరా మరి అని. దయచేసి ఈ పోలీసులు కూడా ఇట్లాంటి వీడియోస్ అన్ని గమనించాలి. ఊచకోత కోస్తారని చెప్పి కూడా వాగడం జరిగింది. మరి ఎవరు ఊచకోస్తారు, మరి ఎన్ని మందిని కోసిండో, మరి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, మరి ఈ పరంగా కూడా మరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. క్రిస్టియన్ మతానికి చెందినటువంటి జోసెఫ్, హిందూ మతానికి చెందినటువంటి చీకోటి ప్రవీణ్, ఇద్దరు అభిప్రాయాలు ఈరోజు ఓపెన్ టాక్గా మాట్లాడారు. ఇది ఈరోజు చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.